భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ పవర్ హౌస్ కాంపౌండ్లో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు వి కాంతారావు అధ్యక్షతన జరిగిన బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కాకినాడ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ ముఖ్య అతిథిగాను, కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఎల్వి శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, ఏడీఈ వీరభద్రరావు గౌరవ అతిథిగాను పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, ఏఏఓ చిట్టిరాధ, డివిజన్ అధ్యక్షులు రమణ, డివిజన్ కార్యదర్శి సింహాచలం, బి పైడిరాజు, నీలయ్య, జాఫర్, సతీష్, విద్యుత్ ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి కాంతారావు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ గారి గురించి చాలా విషయాలు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు. నేను ఒక్కొక్కటి 2 విషయాలు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు అన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇండిపెండెన్స్ రావడానికంటే ముందే, అంటే 1930s 1930 ఆ ప్రాంతాల్లోనే, అంటే మనం ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ వైపు నుంచి ఆయన ఏం చేశారు అనేదాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అని 1931. సో ఆ రోజుల్లో అప్పుడే ఆయన ప్రపోజ్ చేశారు. కార్మికుల హక్కులు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేయాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏంటి, కార్మిక రంగంలో వాళ్ళకి ఇవ్వాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, వర్కింగ్ రూల్స్ ఏంటి, ఇవన్నీ. సో అదే తర్వాత కాన్స్టిట్యూషన్లోకి వచ్చింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద. అలాగే యూనివర్సల్ ఫ్రాంచైజ్, అందరికీ ఓటు హక్కు, అది కూడా 1930s 35 మధ్యలోనే ప్రపోజ్ చేశారు. అలాగే ఈ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఆ ప్రపోజల్ కూడా అయిందే. అది కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ చేసిందే. ఎందుకంటే వీళ్ళు ఈ రూరల్లో ఈ అండర్ డెవలప్డ్ సొసైటీ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు వాళ్ళు అక్కడ చదువుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ హాస్టల్స్ లాంటివి ప్రొవైడ్ చేసి వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేది. సో అలా చాలా విషయాలు దాదాపు 100 years కంటే క్రితం, ఇండిపెండెన్స్ కంటే ముందు చాలా విజనరీగా, చాలా ముందు చూపుతో, చాలా చాలా దూరదృష్టితో అయిన చాలా ప్రపోజల్స్ చేశారు. అవన్నీ కూడా చాలా వరకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.